శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని, అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి పరిహారం గురించి తెలియచేయాలి అనుకుంటున్నాను. ప్రతిరోజు కూడా మనం అమ్మవారి యొక్క మంత్రాలను, అలాగే తాంత్రికమైనటువంటి పద్ధతిలో ఉన్న మంత్రాలని, చాలా పరిహారాలని చూస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా ఏదైనా ఒక ఇద్దరు మనుషుల మధ్య వచ్చేటువంటి ఒక చక్కని అనుబంధాన్ని దూరం చేయకుండా దగ్గర కావటం కోసం మాత్రమే మనం ఈ పరిహారాలు, ఈ మంత్రాలు జపిస్తూ ఉన్నాము. ఈరోజు కూడా అదేవిధంగా భార్యాభర్తలకి, ప్రేమించి విడిపోయిన వారికి, తోడబుట్టిన వారికి, అన్నాతమ్ములకి, అక్క చెల్లెళ్ళకి, స్నేహితులకి, ఎవ్వరికైనా కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ఇది ఏదైనా కూడా ఒక మంచి పద్ధతి కోసం, అంటే కేవలం ఒక మంచి సంబంధం కోసం మాత్రమే ఉపయోగించండి. బ్యాడ్ రిలేషన్స్ కోసం ఉపయోగించి మాకు ఈ పని అవ్వలేదు, మేము ఎలా చేయాలి అని మాత్రం అస్సలు కామెంట్ చేయవద్దు. మీరు ఈ పరిహారాన్ని చేసుకోవటానికి కావలసినటువంటి రెండు ముఖ్యమైన వస్తువులు. అవి ఏమిటి, ఎలా చేయాలి, ఏ రోజు చేయవలసి ఉంటుంది, ఏ సమయంలో చేయవలసి ఉంటుంది అనేటువంటి పూర్తి విషయాల గురించి ఇక్కడ వీడియోలో అయితే క్లియర్గా తెలియజేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందుగా అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో అయితే మాత్రం పూర్తిగా చూడకుండా మళ్ళీ కామెంట్లు, మేము ఎవరి కోసం చేయాలనుకుంటున్నామో వారి కోసం చేయొచ్చా అని మళ్ళీ కామెంట్లు పెడుతున్నారు. ప్రతిరోజు కూడా ప్రతి పదాన్ని మీకు వివరంగా తెలియచేస్తున్నాను. మీరైతే వీడియో క్లియర్గా చూడండి. తర్వాత మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి మన ఛానల్ని ప్లీజ్. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. చాలా అన్యోన్యంగా ఉండేటువంటి భార్యాభర్తల మధ్య అనుకోకుండా ఒక చిన్న తగాదా వచ్చేసి విడిపోతూ ఉంటారు. ఇది కేవలం వారి మధ్య వచ్చేటువంటి మనస్పర్ధలను కాకపోవచ్చు ఒక్కొక్కసారి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కాల పరిస్థితులను బట్టి ఎదుటివారి యొక్క ఏడుపులు అనేటువంటివి, ఎదుటివారి యొక్క చెడు కన్నుదృష్టి అనేటువంటి వాటి వలన కూడా అనుకోని రీతులలో కొంతమంది దిష్టి తగిలి దోషాల వలన కూడా విడిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి, అలాంటి భార్యాభర్తల కోసమైతే చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అది వారికి తెలియకుండా వేరే మధ్య వ్యక్తి వలన కూడా ఒక్కొక్కసారి మనస్పర్ధలు అనేవి రావచ్చన్నమాట. అవన్నీ తొలగించుకోవటానికి ఈరోజు మనం చేసేటువంటి ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిని ఎవరికీ చెప్పకుండా మీకు మీరుగా మీ ఇంట్లోనే రహస్యంగా చేసుకోండి. అంటే ఇలాంటి వాటిని నలుగురు చూసేటట్లుగా కాకుండా మీ యొక్క బెడ్రూమ్లో మీరే సొంతంగా చేసుకోవచ్చు అన్నమాట. ప్రస్తుతానికైతే నియమాలు అనేటువంటివి ఏమీ తెలియచేయటం లేదండి. కానీ మనం ఏదైనా ఒక మంచి కోసం ఒక పనిని ప్రారంభించినప్పుడు దానిని ఎంత శుచిగా శుభ్రంగా చేస్తామో అప్పుడే వాటి వలన వచ్చేటువంటి ఫలితాలు అనేవి అదే విధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మీరు ఒక్కసారి గుర్తుంచుకోవాలి. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు కూడా పీరియడ్ టైంలో అలా చేయకుండా మంచిగా ఉన్నప్పుడు చేసుకోండి. లేదమ్మా మా పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నాయి అనుకున్న వాళ్ళు ఎప్పుడైనా చేసుకోవచ్చు. దీనికి కావలసినటువంటి అవసరమైనటువంటి వస్తువులు రెండండి. ఒకటి రాళ్ళ ఉప్పు, దీనినే దొడ్డు ఉప్పు అని కూడా అంటారు. ఆ ఉప్పు, మరొక వస్తువు వచ్చేసి ఆవాలు. ఈ రెండు కూడా మన ఇంట్లో నిత్యం మనం ఉపయోగించేటువంటి వస్తువులే. ఈ యొక్క ఆవాలకి కూడా మనిషిపై ఉన్నటువంటి చెడు గ్రహ దృష్టిని, చెడు ప్రభావాన్ని తొలగించేటువంటి శక్తి అనేది చాలా ఉంటుంది. అలాగే దొడ్డు ఉప్పు కూడా మనం లక్ష్మీదేవి స్వరూపంగా ఎలా అయితే భావిస్తామో మనలో ఉండేటువంటి నెగటివిటీని కూడా తీసివేయటానికి ఈ ఉప్పు అనేది చక్కగా ఉపయోగపడుతుంది. ఇది ఎన్నోసార్లు మనం చెప్పుకొని ఉన్నాము. మన పెద్దవాళ్ళు కూడా పిల్లలకి ఎప్పుడైనా ఆరోగ్యం బాగలేకపోతే చక్కగా ఒక పిడికెడు ఉప్పు అనేది తీసుకొని దిష్టిలాగా తీస్తూ ఉంటారనమాట. అంతటి శక్తివంతమైనటువంటి ఈ రెండు వస్తువులతోటి మనం ఈరోజు పరిహారాన్ని చేసుకోబోతూ ఉన్నాము. దానికోసం మీరు ఖచ్చితంగా రాత్రి సమయంలో పరిహారాన్ని చేయవలసి ఉంటుంది. అంటే భోజనం అంతా తినేసి ఇంకా పడుకుంటున్నాము, ఇంకెలాంటి పనులు కూడా మనం ఇప్పుడు చేయబోవట్లేదు అనుకున్న సమయంలో
ఈ పరిహారాన్ని చేసుకోండి. ముందుగా ఏం చేస్తారంటే, మీరు ఎవరి గురించి అంటే ఎవరితో అయితే తిరిగి కలిసి ఉండాలి అనుకుంటున్నారో వారి గురించి ఒక్క 10 నిమిషాలు మనస్సులో ధ్యానంలాగా అంటే ఆ వారాహి అమ్మవారికి మీ సమస్యను చెప్పుకొని ఆ తల్లిని మనస్సులో వేడుకుంటూ తిరిగి ఇంతకు ముందులాగా మేము కలిసి ఉండేలాగా మమ్మల్ని కరుణించమ్మా అని ఆ అమ్మవారిని ఒక్కసారి వేడుకోండి. అలాగే యూనివర్స్ కూడా కృతజ్ఞతలు అనేది తెలియచేసుకోండి. మనకి దైవికమైనటువంటి శక్తి ఎంత ఉందో కనపడనటువంటి ఈ సూర్య భగవానుల యొక్క అంటే కనపడనటువంటి అమ్మవార్లు అయినా కనిపించేటి కళ్ళకి కనిపించేటువంటి సూర్య భగవాను శక్తి కూడా అంతే విధంగా ఉంటుంది. ఈ అనంత కోటి విశ్వానికి కూడా కృతజ్ఞతలు అని తెలియచేసుకుంటూ మీరు ఇంతకుముందు ఎలా అయితే సంతోషంగా గడిపారో ఆ యొక్క ఇమాజిన్ ఒక్క 5 నిమిషాల పాటు ఆ యొక్క పరిస్థితులను మళ్ళీ మీ మనస్సులో రివైండ్ చేసుకోవాలన్నమాట. అలా మీరు ఊహించుకుంటూ తిరిగి మళ్ళీ మేము అదే విధంగా ఉన్నాము అని మనస్సులో ఒక భావన చేసుకోండి. అలా చేసుకునే ముందుగా ఏం చేస్తారంటే, మీరు పడుకునేటువంటి ఆ గదిలోనికి వెళ్ళి ఏదైనా ఒక గాజు పాత్రని తీసుకోండి. గాజు బౌల్ అనేది మన ఒక గుప్పెళ్ళలోకి సరిపోయే విధంగా అంటే మన అరచేతిలో సరిపోయేటువంటి చిన్న సైజు గాజు పాత్రని తీసుకోవాలి. తీసుకున్న తరువాత దానిలో ఒక పిడికెడు ఉప్పు అనేది వేయండి. రాళ్ల ఉప్పు మాత్రమే వేయండి. సాల్ట్ లాంటివి యూస్ చేయవద్దు. మనకి రాళ్ల ఉప్పుకి ఉన్నటువంటి శక్తి అనేది చాలా గొప్పది కాబట్టి సాల్ట్ యూస్ చేయవద్దు. రాళ్ల ఉప్పునే వేసుకోండి. అలా వేసుకున్న తర్వాత ఆ ఉప్పు పైన 1 స్పూన్ వరకు నల్లటి ఆవాలను వేయండి. ఆవాలను వేసిన తర్వాత ఆ బౌల్ని మీరు మీ 2 చేతులతో పట్టుకొని మీ సంకల్పాన్ని గట్టిగా చెప్పుకోండి. మళ్ళీ మేము ఇంతకు ముందులాగా భార్యాభర్తలం కలిసి సంతోషంగా జీవించాలి, మాకు ఉన్న ఆటంకాలు అనేవి తొలగిపోవాలి అని మనస్సులో స్మరించుకున్న తరువాత ఆ బౌల్ని మీ యొక్క ఎడమ చేతితో పట్టుకొని మీ తల చుట్టూ 11 సార్లు అపసవ్య దిశలో 11 సార్లు సవ్య దిశలో అంటే యాంటీ క్లాక్ వైజ్గా 11 సార్లు 11 సార్లు తిప్పుకోండి. ఇలా తిప్పిన తరువాత ఆ బౌల్ని మీరు నిద్రించేటువంటి మంచం ఉంటుంది కదా, ఆ మంచం కిందగా మీ తల కిందగా ఉండేలాగా తల వైపు ఉండేటట్లుగా మీ తల కిందగా పెట్టుకొని నిద్రించండి. ఇలా మీరు చేయటం వలన మీ ఒంట్లో ఉండేటువంటి నెగటివిటీ అనేది తొలగిపోతుంది. మీపై పడినటువంటి చెడు గ్రహ దిష్టి, చెడు ప్రభావము అనేటువంటివి కూడా మొత్తం తొలగిపోతాయి. కాబట్టి తిప్పుకునేటప్పుడు నరదిష్టి, నరఘోష, చెడు దిష్టి, చెడు ప్రభావం అంతా తొలగిపోవాలి అని మనస్సులో తలుచుకుంటూ తిప్పుకోండి. తిప్పిన తర్వాత బౌల్ని మీరు నిద్రించే మంచం కిందగా మీ తలవైపుగా పెట్టుకొని పడుకోండి. ఇలా పడుకున్న తర్వాత ఉదయానికి మీకున్న సమస్యలు అనేవి తొలగిపోవటం ప్రారంభమవుతాయి. మీరు కోరుకున్నటువంటి వ్యక్తి వద్ద నుంచి మీరు కోరుకున్న విధమైనటువంటి రెస్పాండ్ అనేది రావటం జరుగుతుంది. ఇలా మీరు 3 రోజుల పాటు చేయవలసి ఉంటుంది. ఇలా ఉదయం లేచిన తర్వాత ఆ గాజు బౌల్ని పట్టుకుని వెళ్ళి బయట ఎవ్వరూ తొక్కనటువంటి ప్రదేశంలో వాటిని పడవేయండి. అలా లేదు కుదరదు అనుకున్న వాళ్ళు పారే నీటిలో కానీ ఎక్కడైనా కూడా పడవేయండి. ఈ విధంగా 3 రోజుల పాటు చేసుకోండి. బౌల్ని పడవేయవలసిన అవసరమైతే లేదు. ఉప్పుని ఆవాలను పడేసి రావాల్సి ఉంటుందన్నమాట. అయితే ఈ పరిహారాన్ని మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా మంగళవారం రోజు, ఆదివారం రోజు, అమావాస్య రోజుల్లో చేయండి. అలాంటి రోజులైతే ఇలాంటి పరిహారాలకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. మనం ఊహించినటువంటి ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ ఫలితం అనేది 1000 రెట్లు అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ చెప్పిన రోజుల్లో చేయడానికి ప్రయత్నం చేయండి. అలా పడవేసి ఇంటిలోనికి వచ్చేటప్పుడు కాళ్ళు, చేతులు, ముఖము అనేది కడుక్కొని శుభ్రంగా అప్పుడు ఇంట్లోనికి రావాలి. ఈ పడవేయటానికి వెళ్ళేటప్పుడు కూడా బయట ఎవరూ చూడకుండా ఉండేలాగా ఉదయాన్నే వెళ్ళి పడవేయాలన్నమాట. లేదు సైడు కాలువలు ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో ఎక్కడైనా కూడా పడవేయవచ్చు. ఈ విధానాన్ని మీరు 3 రోజుల పాటు కంటిన్యూస్గా చేయటం వలన మీరు ఊహించినటువంటి మార్పులు మీ జీవితంలో చోటు చేసుకుంటాయి. మీరు కోరుకున్నటువంటి వ్యక్తి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేలాగా చేస్తుంది. ఎప్పుడైతే మీరు ఈ పరిహారాన్ని ప్రారంభిస్తారో ప్రారంభించినటువంటి మరో నిమిషం నుంచి మీ జీవితంలో మార్పు అనేది వచ్చి తీరుతుంది. ఎవరెవరు మీ మీద పడి ఏడుస్తూ ఉన్నారో, ఎవరి ఏడుపులైతే మీకు తగులుతూ ఉన్నాయో, మీ జీవితంలో సంతోషం లేదో వారందరికీ కూడా ఇది తిరిగి తగిలేలాగా చేస్తుందన్నమాట.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ జీవితంలో ఇంకేదైనా చెప్పుకోలేనటువంటి సమస్యలు ఉన్నా, భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నా, భర్త చెడు వ్యసనాలకు బానిసై ఉన్నా కానీ, లేదంటే సంతానం లేక ఎన్నో ఏళ్లుగా బాధపడుతూ ఉన్నట్లయితే, వివాహం కాక ఎదురు చూస్తూ ఉన్నట్లయితే కనుక మాకు తెలిసినటువంటి ఒక గురువుగారైతే ఉన్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ అనేది కమ్యూనిటీ పోస్ట్లో, షార్ట్స్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాను. మీకు ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే కనుక ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి. వెంటనే మీకు పరిష్కారాన్ని తెలియజేస్తారు. మీ యొక్క వివరాలు అనేవి చాలా గోప్యంగా ఉంచబడతాయి. మన గురువుగారు వశీకరణ స్పెషలిస్ట్. అంటే మీకు ఎవరి గురించైనా, మీ భర్త, భార్య గురించి, దేని గురించైనా వశీకరణ కావాలి అన్నా కూడా ఖచ్చితంగా చేస్తారన్నమాట. ఒక్క ఫోన్ కాల్లోనే మీ చేయి, ముఖము అనేది కూడా చూడకుండా 100% జ్యోతిష్యాన్ని తెలియజేస్తారు. ఖచ్చితంగా ఒకసారి కాల్ చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని